ఇక దోస్తులు ఎట్లరు మంచిగురా. ఇక లచ్చక్క మన్మరాలు పుష్పవతి అయితే పార్ట్ 5 కూడా కావాలని సబ్స్క్రైబ్లు కమెంట్ పెట్టిరు. ఇక వాళ్ళ గురించి మళ్ళీ పార్ట్ 5 కూడా చేస్తున్నాము. ఇక దోస్తులు ఈ వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకో, దీనికన్నా ముందు పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లు ఉంటాయి. అవి చూడరు. అవి చూస్తే మీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఇక మా సబ్స్క్రైబ్లకు ఎన్నాళ్ళ నుంచో ఒకటి చెప్పాలని అనుకుంటున్నాము. ప్లీజ్ మా వీడియోను చూస్తున్నారు కదా, లైక్ చేయరి ప్లీజ్. అబ్బా ఇక అటో ఇటో చేసి నా కొడుకు అయితే పూల డెకరేషన్కి ఆర్డర్ ఇరా, బంగారానికి 2 తులాల చైను ఆర్డర్ ఇరా అని చెప్పనైతే చెప్పిన. ఇక ఎట్లయితుందో ఏమో మరి, వాడైతే నమ్మిండు. ఇస్తుంది అమ్మ అన్నాడు. ఇక దావత్ అయితే నడిపియాలి. ఏం చేస్తా తప్పది. అమ్మమ్మలు ఏం చేస్తాం, ఇక తప్పదు, అమ్మమ్మలకే ఉంది. ఇక నా అల్లుడేమో ఈ దావతి నాకు పట్టలేదు, అంతా అమ్మమ్మలదే ఉంటుంది అని బట్టే. ఇక ఏం చేస్తా, కాల్లో ఏళ్ళు మొక్కైనా సరే దావతి గట్టెక్కిస్తా. ఏం చేస్తున్నావే? ఇక ఏం చేస్తలేనయ్యా, నేనేం చేస్తున్నా అని. ఇక మరి పొద్దుగల మీ అమ్మ ఫోన్ చేసిందేమో కదా, పూల డెకరేషన్కి ఆర్డర్ ఇరా కొడుకా అని. మరి పూల డెకరేషన్కి చెప్పినావా? మరి మళ్ళీ మీ అమ్మ ఫోన్ చేసిందా ఇట్లా? ఇక పూల డెకరేషన్కి ఫోన్ చేసి చెప్పిందే. ఇక వాడు నా దోస్తు గాడేను కదనే, ఇప్పుడు అడ్వాన్స్ ఏం లేదురా, ఇక అంతా ఒకటేసారి ఇస్తా అని చెప్పిందే. ఇక సరే తీయ అని అన్నాడు. సరే కానీ బాగానే చెప్పినవయ్యా. మరి పైసలు ఇస్తారంటావా? మరి మీ అమ్మ బట్టల కడ ముంచినట్టు ముంచిందనుకో, ఏం లేదు మరి సచ్చుడే మనము. ఇక నేను అడిగితే అన్ని నేనే ఇస్తారా కొడుక, నువ్వు జరా చెప్పురా, ఇడ తెలిసిన వాళ్ళు లేరట బావకు అని అన్నదే. ఇక గట్ల అన్నాక నేను ఏమనాలి చెప్పు? ఇక ఆమె చెప్తప్పుడు మంచిగానే చెప్తుంది అయ్యా. ఇక కట్టేటప్పుడు మరి చూసుకోజరా, నాకైతే ఏం అర్థమైతలేదు. ఆమె ఎన్నో చెల్లు నూపుదామనే చూస్తుంది మనల్ని, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇక అట్లనే బంగారానికి 2 తులాల చైను ఆర్డర్ ఇమ్మన్నదే. నిన్ను తోలుకొని పోయి మరి ఇద్దామా ఎట్లా? ఓ అమ్మో, 2 తులాల చైను ఆర్డరు ఇమ్మన్నదా మీ అమ్మ మనల్ని? అవునే, 2 తులాల చైను ఆర్డర్ ఇరా, ఇక పూల డెకరేషన్కి ఆర్డర్ ఇరా, పైసలు నేనే ఇస్తా అని చెప్పిందే మరి. ఓ అమ్మో, 2 తులాల బంగారం గొలుసట ఆర్డర్ ఇరా కొడుకా అని చెప్పిందట. ఇక నమ్మగుడు ఇద్దాం పాయే అంటుండు. పుసుకున్నా అత్తది పైసలు కట్టకపోతే ఎట్లా? ఏంది పరిస్థితి? ఇక నువ్వు జర నోరు ముయ్యే, ప్రతి చిన్న విషయానికి నోరు ఇంత కప్పలిక తెరుస్తావేందే? ఇప్పుడు ఇద్దామంటావా వద్దంటావా చెప్పే? ఇక నేను నోరు మామూస్తుంది. నువ్వైతే ఫస్ట్ ఇక ఏడుకోయలేదు కానీ సపడంట కాలేజీ కడుకొచ్చుకో, బువ్వ పెడతా తిని వండుకుందాము. ఇక ఆర్డర్ ఇస్తావు ఆర్డరు, నీ అవ్వ పైసలు కట్టది ఏం కట్టది. ఇక బట్టల షాప్లో బుక్ చేసినట్టు బుక్ చేస్తుంది. అప్పుడు మంచిగా అవుతుంది నీకు. సిగ్గుశరం ఉన్నది నీకేమన్నా? నీ అమ్మ మటలు పట్టుకొని 2 తులాల బంగారము గొలుసు చేపిద్దామా అంటున్నావు. పైసలు ఎవడిస్తాడు? నీ వెంటడిస్తాడా? ఇక నా మోహన్కి ఏమన్నా సిగ్గుండొచ్చా? అమ్మ ఎట్లా చెప్తే అట్లనే ఏంటాడు. 2 తులాల చైను ఆడది అనగానే ఎగేసుకొని పోదామాయే అని నన్ను అడుగుతుండు. ఇక పైసలు లేకపోతే ఎట్లా అని మరి సిగ్గుండాలి కదా. అమ్మ ఎట్లా చెప్తే అట్లనే ఏంటాడు. అమ్మ కుట్టి ఎట్లా మాట్లాడతాడో ఏమో. పండుకున్నావాయే? మరి చెప్పు, పనుకోకపోతే ఏం చేయమంటున్నావు? లేచి ఎగురమంటున్నావా దుంకమంటున్నావా? అగో మళ్ళేమో ఫోన్ వస్తున్నట్టుందిగా. అమ్మా ఏది పూల డెకరేషన్కి ఇచ్చిందే, బంగారానికి ఇయ్యలేదమ్మా ఇంకా. ఇయ్యలే. సరేది. ఇక ఏందంటున్నాయ్యా మీ అమ్మకు? ఒకటే తిరిగి ఫోన్లు చేస్తుంది. ఏం చెప్తుంది ఏందంట? అదే నేను చెప్తే కదా, గదే బంగారము 2 తులాలది నెక్లెస్కు కోడలకు డిజైన్ మంచిగా తెలుస్తుందట, పోయి ఆర్డర్ ఇచ్చి రారా కొడుకా అని చెప్తుంది. బంగారం గొలుసు అంటుంది కదా. సరే తీ మరి, ఇక నేను కూడా చూసుకుంటే తీయడ చూసుకోను. ఇక సరే తీయ్యా, మరి పైసలు ఇస్తా అంటుంది కదా. ఇక గంటగానం చెప్పినప్పుడు మనం పోయి ఆర్డర్ చేయకపోతే మళ్ళీ మీ అమ్మాయి ఏమనుకుంటుంది? సరే తీ మరి, పోతే పోదాంపా. ఆగో ఏందే ఇప్పటిదాకా వద్దు వద్దని లొల్లి చేస్తేవి, ఇప్పుడే ఏం మారిందే పోదామంటున్నావు? ఇక పైసలు మీ అమ్మ ఇస్తా అంటుంది కానయ్యా, ఇవ్వకపోతే చూసుకుందాం తీ. ఫస్ట్ అయితే పోయి ఇచ్చేద్దాంపా. ఇక 50,000 పెట్టి బట్టలే కొంటిమి, గిరేవ లెక్కన పోనైతే పోదాంపా. ఈ ఆడోళ్ళ మైండ్ ఎప్పుడు ఎట్లుంటుందో ఎవరికీ అర్థం కాదు. చెప్పండి మేడం, ఏం కావాలి మీకు? ఇక మాకు 2 తులాల బంగారు నెక్లెస్ కావాలి. ఇప్పుడు కొత్త వస్తున్నాయి కదా మోడలు, ఏ కొత్త మోడలో యూపీరి. ఇక నెక్లెస్ ఎందుకు మేడము? పెళ్లికా లేకపోతే మన ఫంక్షన్లకు పెట్టడానికా? ఇక పెళ్లికి ఏం కాదు సేటు, మా మేనకోడలు పెద్ద మనిషి అయినుండే. ఇక దావతి, ఇక మేము అమ్మమ్మ గారులం అన్నట్టు, ఇక మేము పెట్టాలి. అసంటి మంచి డిజైన్లు యూపీ. ఇగో మేడం, ఇప్పుడు బాగా ఇదే రన్ అవుతుంది. ఇక మీరు మీ ఇంట్లో దావత్ అంటారు కదా, ఇది మంచిగా ఉంటుంది. ఇది కూడా మీరు 2 తులాలు అన్నారు కదా, అంతే ఉంది. అబ్బా ఏమండి చూడండి, ఈ నెక్లెస్ మంచిగా ఉంది కదా, మళ్ళా 2 తులాలే ఉందంట. ఇక ఇది తీసుకుందాం అయ్యా మరి మనం. ఇక నీకు నచ్చితే చాలే, నాకు ఏం తెలుసే ఇవన్నీ. నీకు నచ్చితే ప్యాక్ చేయమందాం మరి. ఇది నాకు నచ్చిందండి, ఇక ఇదే తీసుకుందాం పటు. ఇక సేటు ఆ నెక్లెస్ ప్యాక్ చేసి బిల్ చేయరు మరి. ఇక మీ బిల్లు 1,50,000 అయిందయ్యా, కట్టుర్రి. ఇగో సేటు డబ్బులు తీసుకోండి. ఇక సేటు మరి మేము పోయేస్తాము. సరేనయ్యా మంచిది. ఏమండి నెక్లెస్ డిజైన్ మంచిగా ఉంది కదా.
మంచిగానే ఉంది. ఏమయ్యా ఇక మనము పోత పోత అట్లనే డెకరేషన్ ఆయనకు పైసలు ఇచ్చి పోదాంపా అయ్యా మళ్ళా ఏమొస్తావు కనివే ఇక అట్లనే తోవలనేగా ఇచ్చి పోదాంపా. సరే తీయే మరి అట్లనే పైసలు ఇచ్చి పోదాం తీ. అదే రా నీకు ఫోన్ చేస్తే కదా డెకరేషన్ గురించి ఎల్లుండి పొద్దుగాలనే ఉంది మరి మర్చిపోకురా సరేనా. ఇక డెకరేషన్కి 20,000 అయితే అంటే కదా ఇక పైసలు తీసుకో ఎల్లుండి పొద్దుగాలనే రా మర్చిపోకురా. ఇక సరే తీరా నేనేం మర్చిపోను తీ. అబ్బా ఇక ఏమయ్యా మన పనులన్నీ అయిపోయినాయి అయ్యా. మీ అమ్మ అబ్బాయి చెప్పిన పనులన్నీ పూర్తి చేసినాం ఇక నిమ్మలంగా వండుకుందాం ఇక దావత్ రోజు లేచి పోదాం. ఇక సరే తీయే ఇంకేం చేస్తాము నిమ్మలంగానే పోదాం తీ. ఇక సరే తీయే పోతప్పుడు పోదాం కానీ అది నెక్లెస్ అయితే బీరువాల మంచిగా దాచిపెట్టిపోయే. ఇక సరే అయ్యా నేను ఈ నెక్లెస్ పోయి బీరువాలో దాచి పెడతా. అమ్మ ఇక దావత్ ఎల్లుండే కదనే ఇక ఇంత పిండి పట్టించుకొచ్చి గర్జలు అప్పాలు కూడా వేద్దామాయే మరి. ఇక వద్నే ఒకతేనాయే వద్నే ఏడ వేసుకొస్తుంది ఆమెను కూడా పొద్దుగా ఇడికే రమ్మందాము ఇక పొద్దుగా ఈయనే వేద్దాం అందరం కలిసి. ఇక సరే తీరా మరి నేను పోయి ఇంత పిండిని పట్టించుకొస్తా బియ్యము ఎరుగు మరి నువ్వు. అమ్మా ఓ అమ్మా ఇక బియ్యము ఎరిగిన్నే మరి నేను పోయి పట్టించుకోద్దు నాయ పిండి. ఇక నువ్వేం పోతావు తీ బిడ్డ నేను పోయి పట్టించుకొస్తుంది. ఇక నీకు నడుచుడే చేత కాదు కానీ క్యాన్ పట్టుకొని ఏం పోతావే నీకు పెద్ద బాధ. ఇక బాధ అంటే అవుతుందా బిడ్డ ఇక తల్లున్నంతసేపే పిల్ల కాశనాయే ఇక ఇప్పుడే బాధ అయితే ఎట్లా బిడ్డ. అగో బాగున్న వాళ్ళ చక్క. ఇక బాగున్నా తమ్మి ఇక జరా పిండి పడతావా తమ్మి. ఇక ఆడబెట్టిపోలచ్చక్క ఇప్పుడు అంటే కావు చాలా గిరాకీ ఉంది కదా మరి. అయ్యో తమ్మి జరా గట్ల అనకయ్యా ఇక అంత దూరం కించి నడవంత గుంజంగా ఇంత పెద్ద క్యాన్ గుంజుకొని వచ్చినాయ్యా. ఇక మళ్ళీ పోయి అంత దూరము మళ్ళీ ఏం రావాలి. ఇక జర వట్టి అయ్యా తీసుకొని పోతా ఇక గిడ కూర్చుంటానయ్యా జరా నా కాలు కూడా నడిచి పాడైతలేదు. ఇక సరే తీ లచ్చక్క మరి గింతగానం పట్టిస్తున్నావు గింతగానం పిండి ఎందుకు లచ్చక్క. ఇక దావతి పడ్డదయ్యా నా బిడ్డ పిల్ల పెద్ద మనిషి అయింది ఇక ఎల్లుండే దావతి. ఇక ఇప్పుడు నువ్వు జర పిండి పట్టిస్తే నేను పోయి అప్పాలు గవి గవి చేస్తానయ్యా జర దబ్బన పట్టు ఇక జర మెత్తగా పట్టయ్యా మళ్ళా సారగంపనాయే సాగది కష్టమవుతుంది జర. ఇక సరే తీ లచ్చక్క మా పడుతుంది ఇక దావత్ అంటున్నావు కదా ఇక పిండి తీసుకొనే పోదు తీ లచ్చక్క. అబ్బా ఇక క్యాను బర్రు పోయి పాడైతుంది ఈ నడుమేమో కొంచెం పోయి పాడైతుంది. ఏం చేసి పాడగాలి గితో వంటి ఒక బండి వచ్చినా బాగుండు క్యాన్ను ఇంటికి పంపిద్దును నేను మెల్లమెల్ల నడుచుకుంటానన్నా పోదును. ఏం చేస్తా ఈ కష్టం చల్లకుండా ఇక తప్పదాయే ఇక కన్న కడుపాయే ఎట్లు కొబ్బుద్ది అవుతుంది. ఇక గిసొంటి ఏమన్నా పడ్డప్పుడు అంత అమ్మమ్మలదే అంటారు. ఇక టైంకి వస్తారు అత్తలు ఇక నా పిల్ల అంటారు. ఇక పేరోల్ది ఊరోల్ది ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాం కానులా ఇక లాస్ట్కి వస్తే మనల్ని కుక్కలు కూడా దేకాయి ఏం చేస్తాము ఇక తప్పదు నా బిడ్డ గురించి చేయన్నా. ఇక బిజ్జవా ఒక పట్టు మంచి నీళ్ళు బిడ్డ ఇక కుతికంతా ఎండుకుపోయి పాడైతుంది నడుచుకుంటూ వచ్చేసరికి. అయ్యో అమ్మ నేను పోతా అంటే నువ్వే పోతా అంటివి. ఇక సరే బిడ్డ ఇక ఈ పిండి అటు మూలకు పెట్టు. ఇక ఈ కొడుకానికి ఫోన్ అన్న వేస్తా ఫోన్ చేసి మరి కోడల్ని తోలుకొని రారా పొద్దుకా అని చెప్తా. ఇక ఆడవండి ఏం చేస్తారాడా ఇడికి వస్తే ఏమన్నా సగబెడతారు కదా. హలో కొడుకా ఏం చేస్తుర్రా మరి ఆడ ఏం చేస్తుర్రా ఆడ అవుతానే ఉండే బదులు ఇక కోడల్ని తోలుకొని పొద్దుకా రారా మరి. వస్తే ఇక అప్పలు గర్జలు ఇక చేద్దాంరా. ఇక ఎవరు రాకొకతేనాయే ఎవరు చేస్తారా అందరూ టైంకి వచ్చి తినిపోయేటోళ్ళేనాయే. మరి రారేరా ఇక నాయన రేపు బల్లరకు నీళ్ళు లేకపోస్తాడు కానీ పొద్దుగాల ఇక నువ్వు కూడా తోలుకొని రా మరి. సరే నారా కొడుక మరి. సరే ఇక బంగారంకి ఆర్డర్ ఇచ్చినవారా కొడుక మరి. ఇచ్చినావా సరే తీరా కొడుక మరి రా. ఇక డెకరేషన్కు అన్నిటికీ ఆర్డర్ ఇచ్చినవారా కొడుక మరి. ఇక అన్నిటికీ చెప్పిన తీయే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నిమ్మలంగా ఉండరాదే. ఇక నీ కొడుకుండు కదా అత్తమ్మ నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అన్నీ నీ కొడుకే చూసుకుంటాడు నువ్వు నిమ్మలంగా ఉండు. ఇక చూస్తుంటే పొద్దుపోతూనే ఉంది ఇక మరి ఇక అప్పలు ఇక గర్జలను వేద్దాం పట్టుర్రు ఇక మరి మనము. ఇక బయట పోయి పెట్టుకొని చేద్దాం అమ్మ మరి. ఇక బయట ఎందుకే బిడ్డ వచ్చిపోయేటోళ్ళు ఇటే కన్ను పెడతారు. ఓ కన్ను మంచిగా ఉంటుంది ఓ కన్ను మంచిగా ఉండదు. ఇక నూనె లేగానే పటపట పిటపిట అని వేలుతుంటే టురుకుతామే బిడ్డ. ఇక అదంతా ఎందుకే ఇంట్లోనే ఇక మూలకు పోయి పెట్టుకొని చేద్దాం పట్టుర్రు ఇక నూనె కాలిపోతుంది దెబ్బ ఒత్తు అప్పలు ఇక వేస్తూనే ఉన్నా. అబ్బో ఇక కూర్చుమే కూర్చొని కాలనీకి ఏముంది ఒత్తి నా చేతులన్నీ గుంజి పాడైతున్నాయి. ఇక రాకున్నా అయిపోవు. ఇక సాలే అతి అత్తమ్మ గిన్ని గానం చేసినాం కదా ఇంకెందుకు సాల్తీ మరి సాలయా. అవో నీకు అప్పుడే నొస్తున్నాయే చేతులు కాళ్ళు అన్నీ చెయ్యే ఇంకా గివేం సరిపోతే బలగము పెద్దదాయే. ఇక మనిషికి ఏదన్నా ఎక్కితే ఏమనుకుంటారే చెయ్యి.
అవో మా అంటే 20 కిలోల పిండికి అడ్డం పడుతురు మీరు. మా కాలంలో మేము మా అత్తున్నప్పుడైతే నన్ను 50 కిలోల పిండి పట్టించి తెల్లందాకా పొద్దుందాకా ఒకటే చేయబెట్టు. ఇక నేను కూర్చున్నానంటే కాలు లేపకుంటే వేసేదాన్ని. అబ్బా చేతులు గుంజి పాడైతున్నాయి. ఇదేమో ఒకటే తిరిగి చెయ్యి అని సావ కొడుతుంది. సప్పుడు గంట రేపొచ్చినా అయిపోవు నేను. ఇక బుజ్జమ్మ సాల్ తీరా చేసిన కాడికి ఇవన్నీ లోపల పెడదాం పట్టుర్రా. ఇక పొద్దుగానే దావతాయే మళ్ళా మబ్బుల్నే లేవాలి. ఇక దబదబా పనులు చేసుకోవాలి. ఇక సరే తీ అమ్మ సాల్ తీసేసిన కాడికి ఇక వండుకుందాం పర్రే మళ్ళా మబ్బుల్నే లేవాలి. ఇక మీ చేసుడు ఇంకా ఉడవలేదాయే అమ్మ. తెల్లారితే దావతాయే జరసేపు నిద్ర ఊర్రే. ఇక మీరు నిద్ర పోకపోయారు అనుకో కళ్ళు ఇంత ఇంత ఉబ్బుతాయి. ఫోటోలల్లా మంచిగా పడరు మరి. పొర్రి పండుగ పొర్రి. ఇక అయిపోయినాయి తీరా కొడుక, ఇప్పుడే ఉడిచిపోయినాయి. ఇక నడమంతా గుంజి పాడైతుంది. ఇక పోయి అట్లా ఉరుకుతాం. ఇక ఓ ఏమో ఇక తెల్లారి పాడైనట్టుంది. లేవనన్నా లేస్తా. ఓ ఏమనే తెల్లారింది. ఇల్లు లేచినట్లేరు. ఓ బుజ్జమ్మ లేవురి తెల్లారింది. ఇక తెల్లారిందే బిడ్డ లేవురి. మనిషికో పని చేసుకుంటే అవుతుంది. ఇక ఒక్కొక్కరు తానాలు చేయరి. అరే కొడుక నువ్వు 10,000కి ఫోన్ చేయరా, దబ్బున రమ్మనరా. తెల్లారింది. అట్లనే ఆ పూల డెకరేషన్ వచ్చేసి పొమ్మను. అప్పుడే ఫోన్ చేసిందే వెళ్ళిరంట వస్తురు. ఇక మీరు తయారుగా రావా. మరి నేను గంటి పక్కల కన్నా చెప్పొస్తా. అవునే బుజ్జమ్మ మరి మీ అత్తను ఎట్లనే నడుము ఇరిగిందేమో ఎట్లా తోలుకొస్తారే మరి. ఇక మెల్లగా అన్నను కాలరా వెనకనన్నా వేసుకొని రమ్మన్నానే మరి. ఇక బంగారము గొలుసు ఆర్డర్ ఇవ్వమని చెప్తే నా కొడుకు. ఇక ఇప్పుడు నా దగ్గర పైసలు లేవురా, నేను తర్వాత ఇస్తా కానీ ఎట్లన్నా వేసి తీసుకురమ్మని చెప్తిగా. అరే కొడుక ఇదారా. ఏంటిదే? ఇక కాదురా కొడుక, బంగారము ఆర్డర్ ఇవ్వమని అయితే చెప్పిండ్రా. ఇక గమను అడిగినరా పైసలు ఈ ఊళ్ళోనే ఇస్తా అన్నది. ఇక నిన్న పొద్దుకు పోయి అడిగితే ఇక లేవన్నదిరా. ఏం చేసి పడగావాలరా, ఇజ్జత్ వేతట్టుంది. ఇక నీ పైసలు అయితే ఒకటి నా పైసలు ఒకటి అయితే ఒకటారా. ఎట్లన్నా వేసి తీసుకురారా కొడుక. ఇక ఎవరి పైసలు అయితే ఏంద్రా, ఇజ్జత్ దక్కాలరా కొడుక. ఇక నీ ఇజ్జత్ పోయినా ఒకటే నా ఇజ్జత్ పోయినా ఒకటే. ఇక ఎట్లన్నా వేసి గొలుసు తీసుకురారా. అయ్యో అత్తమ్మ నువ్వు ఎందుకు పరిచయం అవుతున్నావు? సప్పుడు అంటుండమని అప్పుడే చెప్పినా కదా. ఇక ఎవరి పైసలు అయితే ఏముంది అత్తమ్మ, కొడుకు తెస్తాడు. నువ్వు నిమ్మలంగా ఉండు దావట్లా. ఇక ఎందుకు పరిచయం అవుతున్నావు? ఇక నువ్వు వేరు మేము వేరా అత్తమ్మ, మనందరము ఒకటే అయితే ఎవరి పైసలు అయితే ఏముంది ఏవైతే ఏముంది అత్తమ్మ. ఇక నువ్వు నిమ్మలంగా ఉండు. ఏమన్నా నా కోడలు ఇంత మంచిగా మారింది. ఇది కలనా నిజమా నాకు అర్థమయ్యే పాడైతలేదు. నేనే అపార్థం చేసుకున్నా ఇది నా కోడల్ని. ఇంత మంచిగా ఉంది నా కోడలు మారిందేమో మరి. అబ్బా ఇక బట్టలకు 50,000 నా కొడుకే కట్టిండు. ఇక బంగారం కూడా కొన్నారు. ఇక డెకరేషన్ కూడా ఇక గిట్నే తప్పించుకుంటే అయిపోతుంది. ఇక నా పని ఇక వాళ్ళే పెట్టుకుంటారు. అబ్బా నాకు ఏదో లక్కీ లాటరీ తాకినట్టే ఉంది. అబ్బా ఎంత మంచిగా ఉందో. ఇక ఓసెల్లే డబ్బున తయారయ్యి రాసెల్లే. ఇక దావతి స్టార్ట్ అవుతుంది. ఇక వస్తుంది లచ్చక్క మా వస్తుంది. నువ్వైతే ఎవరికి చెప్పేదో దెబ్బ చెప్పిపోయిగా నువ్వు ఎన్నట్టు తయారైతావు. ఇంకా ఓ మన్మరాలు నువ్వు జోరు ఉంది పోనిది. అయ్యో బుజ్జమ్మ మీ అత్తను పట్టుకొచ్చి గిడ కూర్చుండ పెడితే అయిపోవు కదరా. ఇక ఏమొత్తి అమ్మ ఆమెకు నడుమిరిగింది. గిడెడ కూర్చుంటది. కూర్చోపోయి కింద పడినా కష్టమే. ఇక గానే కూర్చొంతి. ఇక కాదే ఓ కోడలుదనా ఏమో బిత్తి చూసినట్టే చూసినవేందే. ఇక ఒక్కొక్కటి కానీ ఎవరు చేస్తారే గట్లా చూసినావు. చిట్టమ్మకు అవన్నీ పండ్లు చీరలు గాజులు అవన్నీ పెట్టే ఎవరు చేస్తారే. ఇప్పుడు మనదేనే జోరు. అత్తది ఉంటది. ఓ ఫోటోలైనా ఫోటోలు మంచిగా కొట్టు. అసలే 50,000 పెట్టి చీరలు కొనుక్కున్నాము. ఇక పూల డెకరేషన్ కూడా అంతా మంచిగా చేసినాము. జరా మమ్మల్ని ఫోటోలు మంచిగా దించయ్యా నువ్వు. ఇక నేను మంచిగానే దించుతానమ్మా, మీరు మంచిగా నిలబడరు మరి. ఇక మేము మంచిగా నిలబడతాం కానీ నువ్వైతే మంచిగా దించు. ఇక ఫోటోలు కూడా మంచిగా రాకపోయినావు అనుకో నేను ₹1 కూడా చెప్తున్నా ముందే. అబ్బో టిక్కిలాడి ఆగుతానే లేదు మొత్తం అమ్మలాడి. అబ్బో ఫోటోలు అంటే ఫోటోలు. ముసలితనానికి ఎన్ని సోకులు. చీరయుడు ఎట్లా కట్టిందో. ఇక ఓ అయ్యా నువ్వు ఏం చూస్తున్నావయ్యా. గట్ల పోయి వంటలు ఎందాకైనా చూడిపో. ఇక దావతి కాగానే తిని ఎక్కడోళ్ళు అక్కడ పోతారు. ఉంటారు అనుకుంటున్నావు అయ్యా. ఏమో గట్ల ఇవిడ పడితే కొత్త పెళ్లి పిల్లగానే అయినట్టున్నావు. ముసలి అయినా కానీ ఎప్పుడు ఏం చేయనో తెలుసట్లేదు నీకు. అన్నీ నేనే చూసుకోవాలి. ఏందో ఏమో. అమ్మో లచ్చక్కయుడు ఆగుతానే లేదు. ఇక నువ్వు పెట్టే బొట్టు పెట్టి పండ్లు అవి చేసినాగానే గజ్జలు లడ్డులు ఇక అవన్నీ ఓడి నింపే చిట్టమ్మకు. ఏం చూస్తున్నావే? ఇక ఓడి మా నింపుతురు గాని పోరికి ఏమన్నా గొలుసు గిలుసు తెచ్చిర్రా ఉత్తనే వచ్చిర్రా? అబ్బో టిక్లాడి ఇక 10 రోజుల నుంచి ఉన్నది ఏంది చేసింది ఏంది. ఇక అమ్మలాడి ఇప్పుడు వచ్చి నాయనమ్మది గొలుసు తెచ్చినవా అంటుంది. ఇక అవుతానే వస్తాను. నీ ముఖం మీద పెట్టినట్టు 2 తులాల గొలుసు తెచ్చిందే నేను ముసల్దానా. ఇక నడుము విరగొట్టుకొని పండి అలా లేచి వచ్చినావే. అయ్యో వద్దే నేను ఎందుకు వస్తుందే. నాకు గాయంతో తెలియదా. ఇగో నేను కూడా చూస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా. ఇక నాకు మా తెలుస్తుంది. నేను మా తెచ్చినది 2 తులాలు తెచ్చిన. తులం కాదు తులంన్నర కాదు 2 తులాలు తెచ్చిన.
ఇక నేను వద్దామంటే నా నడుము ఇరిగిపోయి పాడైంది. ఏం చేసి పాడు కావాలి? ఇక మరి తెచ్చేటన్నీ తెచ్చిరా, బట్టలు పండ్లు గిన్నెలు అన్నీ మీయే ఉంటాయి. ఇప్పుడు మాది ఒక్క రూపాయి కూడా ఉండదు. ఇక సుసురావులా చూస్తురు కదా, నేను 11 వద్దుల నుంచి ఎంతో కష్టపడి చేస్తే ఇక ఇది ఇప్పుడు వచ్చి పెత్తనం చెలాయిస్తుంది. గింతే ఉంటది, మనము ఎంత చేసినా ఉత్తచాటనే. ఇక నేను తెచ్చేటని మాగ తెచ్చిన తీయొద్దునే, నీకెందుకు? ఇక నీ నడుమే రీపాయే, నీకు సూపే చక్క ఇటు స్టేజ్ దిక్కి చూడొస్తలేదాయే, వంకర చూడబడితే ఇక నీకు అన్ని వంకరనే కనిపిస్తే తీయొద్దునే. ఇక అన్ని చక్కగానే తెచ్చినది, నువ్వు చక్కగా కూసుంటేనేమో చక్కగా కనిపించు. ఇక చూసినా కోది గిట్నే మనిషికో మాట అంటూనే ఉంటారే. కోడల్దానా నువ్వు కానీ ఇక ఒరే కొడుక ఇట్రారా, కోడలు ఒకతే దిగుతాదరా, ఎంతగానం తెసిరి నగలు. ఏమో మీ అయ్య పోతే దొరకడు అన్నట్టుగా మీ అయ్యతో ముచ్చట పెడుతున్నావేంద్రా, ఇట్రా ఫోటో దిగుదా. ఓ అమ్మ ఇటు చూడురి. కొంచెం తలకాయ కిందికి దించమ్మా నువ్వు. సరే సరే, ఓకే ఓకే ఓకే. ఓ అయ్యా పొట్టలేనా, మమ్మల్ని మంచిగా దించు జరా. ఇక ఇటు చూడురమ్మా, అట్నే ఉండురి. ఓకే. అవ్వో ఎట్లా దిగుతురు చూడు, సోక్ల మారి. ఇక నా నడుము ఇరిగిపోయి పాడాయే. ఇక బుజ్జమ్మ మీరు దిగుర్రా. ఇక దిగితే ఫోటోలు అయిపోతాయి, ఇక అందరం పోయి తిందాము. ఇక ఆకలి అవుతుండొచ్చు, వచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉంటారు బిడ్డ. ఓకే అమ్మా, చూడురి. ఇటు చూడమ్మా. ఇక వద్దునే మరి మన ఇద్దరం కలిసి ఒక ఫోటోనన్నా దిగకపోతే దిగుదాం దారా వద్దునే. ఇక ఫోటో దిగుదామంటున్నావు, ఎట్లా దిగాలే? నేను ఎట్లా నిలబడతా అనుకుంటున్నావు? ఇక హెచ్చడిగా మాట్లాడుతున్నావు, ఎట్లయినా నేను నిలబడనని. ఎట్లా మాకు చెప్పు, దీన్ని మంచిగా మాట్లాడినా కష్టమే, ఎట్లా మాట్లాడినా కష్టమే. ఇక ఇది వంకర అయింది, అందుకే వంకర ఆలోచిస్తుంది కాబట్టి వంకర అయింది నడుము. అమ్మా ఇక అందరూ ఇటు చూడురి, గ్రూప్ ఫోటో మంచిగా రావాలి. ఓకే. ఇక బుజ్జమ్మ నడుర్రా తిందాము, ఆకలి అవుతుండొచ్చు, అందరూ వచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉంటారు బిడ్డ. ఇక తిని ఎక్కడోళ్ళు అక్కడ పోతారు, నడు తిందాం ఇక.